నీ బతుకు మళ్ళీ మూడో కన్నంట ఉన్న 2 కన్నే చక్కదెరవ మధ్యాహ్నం అవుతుంది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీదకి వచ్చినప్పుడు అయితే ఎప్పుడు చూసినా గిక్కనే ఉంటుందేమో అనుకునే నువ్వు 3వ కన్ను తెరుస్తావా? ఏది తెరువు చూద్దాం, చక్కగా నడువు చూద్దాం. లేకపోతే ఇవాళ ఈయన కథ ఇట్లుంది. రోజు టీఆర్ఎస్ అభ్యర్థులను అడుగుతున్నాడు కేసీఆర్ ఎట్లా ప్రచారాలు చేసిరని. ఇవాళ పోటీలు నడుస్తున్నాయి. ఇవాళ మిత్రులు పక్కిరప్ప పేపర్లు వేసారు. నెత్తి మీద ఒక ఆయన గాజుల బుట్ట పెట్టుకున్నాడు. గంగుల కమలాకర్ ఆయన పేరు. ఆయన గాజులు అమ్ముతుండు. గా పక్కనే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నెత్తి కొరుగుతుండు. ఇక మన్నా షేర్లింగ మనదేంది కుతుబుల్లాపూర్ వివేకు ముడ్లు కడుగుతుండు. ఇవాళ అసలు సిగ్గునాద టీఆర్ఎస్ వాళ్ళకు. ఒకడు ముడ్లు కడుగుతాడు, ఒకడు నెత్తి కొరుగుతాడు, ఒకడు గాజులు అమ్ముతాడు. అసలు ఈ సిగ్గు చెరకున్న వాళ్ళు ఎమ్మెల్యేలకు అరువులా? నిజంగానే ఈ 50 నెలలు మీరు పనిచేసి ఉంటే, మీరు ఇండ్లు ఇచ్చినుంటే, దళితులకు భూమి ఇచ్చినుంటే, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చినుంటే, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చినుంటే, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినుంటే, రైతులకు రుణమాఫీ చేసినుంటే, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేసి ఉంటే, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కట్టుంటే, మండలానికి 30 పడకల ఆసుపత్రి కట్టుంటే, జిల్లాకు ఒక వైద్య కళాశాలను పెట్టుంటే, ఇవాళ ముట్లు అడగాల్సిన పనే ఉంది, బాత్రూంలు దూడువాల్సిన పనే ఉంది. సిగ్గులేని సన్నాసులారా, మీరా శాసనసభకు వచ్చేది? నీ అమ్మ ఎవడన్నా మా ఎమ్మెల్యే లా చదివిండు, మా ఎమ్మెల్యే డాక్టర్ చదివిండు, మా ఎమ్మెల్యే ఇంజనీర్ చదివిండు, మా పార్టీ నుంచి గెలిస్తే దేశానికి సేవ చేస్తాడని చెప్పుకోనికి ఉండాలి. కానీ కేసీఆర్ ఏం చెప్తాడా? మీ ఎమ్మెల్యేకి ఎందులో అనుభవం ఉందంటే కేపీ వివేకానందకు ముడ్లు గడిగే అనుభవం ఉంది, గంగుల కమలాకర్ కు గాజులమ్మే అనుభవం ఉంది, ముత్తిరెడ్డి యాదగిరికి నెత్తి కొరిగే అనుభవం ఉందని చెప్తావా? ఇదేనా నీ ఎమ్మెల్యేల అనుభవం అంతా? ఇట్లాంటి సన్నాసులానే మనకు ఎమ్మెల్యేలు అయ్యేది, ముఖ్యమంత్రులు అయ్యేది. వీళ్ళందరిగా ఇట్లుంటే ఇక ఆయన పుట్టీల మీద పుట్టీలు ఎత్తిపోస్తున్నాడు కేసీఆర్. బయటికి పోతే ఇజ్జత్ ఉంటుందా మనకు? మనకు పక్కనే కర్ణాటక, అక్కడ దిక్కు వచ్చామనుకో వాడు టీవీలలో పేపర్లను చూస్తే ఏమంటాడు? మీ వివేకానందనేమో కడగబట్టే, మీ గంగుల కమలాకర్ గాజులమ్మ బట్టే, మీ యాదగిరి రెడ్డి నెత్తి కొరగబట్టే, మీ ముఖ్యమంత్రి ఏమో బొడ్లు ఎత్తిపోయేబట్టే. ఏందయ్యా ఇది? మీరు ఆలోచన చేయరు, ప్రజలు కూడా ఆలోచన చేయరు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఒకవేళ మనతో కలిసిందంటే ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిందేవాడు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టిందేవాడు, ఐటీ కంపెనీలను తెచ్చిందేవాడు, ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ టీడీపీ కాదా? అదే కాంగ్రెస్ పార్టీలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. 22 సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ఉన్నాడు. దేశం కోసం ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. దళితుల కోసం ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చిన దామోదర్ రాజనరసింహ ఉన్నారు. తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఈశ్వరీబాయి కూతురు గీతారెడ్డి ఉన్నారు. ఇంత బలమైన నాయకత్వం, తెలంగాణ ప్రజల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న చనిపోయిన ఇంద్రారెడ్డి సతీమణి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం బాటలు వేసిన మర్రి చెన్నారెడ్డి కొడుకు మర్రి శశిధర్ రెడ్డి ఉన్నాడా? మాకు ఇంత అనుభవజ్ఞులైన నాయకత్వం ఉంటే నీ దగ్గర ఎవడు ఉన్నాడా? గ్లాసులు మోసేటోడు, గ్లాసులలో సోడా పోసేటోడు, సోడాల సారా పోసేటోడు, వీళ్ళ మంత్రులు. మీ బతుకు జడ మీరు కూడా మనుషులేనా? ఇక సరే, ఇక మళ్ళా వెనకాల చెప్తాడు. ఇక దాని గురించి బొక్కలు తినటం, ఎంగిల్ బొక్కలు తినటం గురించి ఎందుకు మనకు? ఇట్లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీకి మనం ఓట్లు వేయాలంట. ఇక ఈడ నిలబడటం సంగతి నేను చెప్పాల్సిన పని లేదు. ఎవరు దందా వేసుకున్నా 10% ఇవ్వాల్సిందే. తాండూరులో అరటి పండ్ల పండ్లు కూడా 10% ఇవ్వాల్సిందే. వాళ్ళు చేసిన అరాచకాలు చూడలేక, తెలంగాణ ఉద్యమకారులను చేసిన అవమానం చూడలేక అయూబ్ ఖాన్ నిలువున పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిండు. ఒక మైనారిటీని బలి తీసుకున్న మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఇవాళ అయూబ్ ఖాన్ సోదరుడు, అయూబ్ ఖాన్ కొడుకులు ఇవాళ కొడంగల్కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే తాండూరులో ఉన్న పరిస్థితి ఎట్లుందో, మైనారిటీ సోదరులను ఎట్లా అవమానిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.